అన్నీ అనుకున్నట్టు జరుగుంటే 175కి 175 కొట్టుంటే జగనన్న భారత్ పాటు రుషికొండ ప్యాలెస్ లో కాపురం పెట్టి రోజు పొద్దున్నే బెడ్ కాఫీ తాగుతూ పబ్జీ ఆడుకుంటూ సముద్రం మీదుగా సన్ రైజ్ చూస్తూ ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. 500 కోట్లు ఇచ్చి అన్న కొనేయగలడు, కానీ ఫ్రీగా కొట్టేయాలనుకుంటాడు. ఇప్పుడు రుషికొండ ప్యాలెస్ ని ఎలా ఉపయోగించుకోవాలో మేధావులకి, వ్యాపారులకి, రాజకీయ పండితులకి, ఆఖరికి విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థం కావట్లేదంట. పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా తెలియదన్నట్టు అది కట్టించిన జగనన్నకి మాత్రమే తెలుసు దాన్ని ఎలా వాడాలో. తనకి తప్ప ఇంకెవ్వరికీ ఉపయోగపడకుండా భలే ప్లాన్ చేశాడు. జగనన్న మామూలుడు కాదు. టూరిజం కి పనికి రాకుండా, స్టార్ హోటల్లా పనిచేయకుండా, కన్వెన్షన్ సెంటర్లా వాడలేకుండా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసేలా, ఇంకేం చేయలేక చివరాఖరికి జగనన్నకే ఇచ్చేసేలా భలే ప్లాన్ చేసావన్నా. ఎలా అన్నా ఇలా ప్రజలకి, అప్రకటిత మేధావులకి ఇప్పుడు పరీక్ష. రుషికొండ ప్యాలెస్ ని ఎలా ఉపయోగించుకోవచ్చో, పెట్టుబడి తిరిగి ఎలా రాబట్టొచ్చో చెప్పినోళ్ళకి మంచి బహుమతి అంట. చూసుకోండి మరి. ఐడియా చెప్పు, కోట్లు